ఈ యొక్క పర్సంటేజ్ ఆఫ్ గ్రాస్ జోన్ ఏరియా అండ్ టాప్ 5 క్రాప్స్ ఇన్ వానాకాలం. ఈ వానాకాలంలో చూసుకుంటే మనకి ఆల్రెడీ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఈ ట్రెండ్స్ పరంగా ఇంతకుముందు మనము 2021, 2022 అనేది మనం కంపారిజన్ చేసినాం. సో ఇప్పుడు వచ్చేసరికి 2014 నుంచి ఆల్రెడీ మీకు చెప్పిన అంశాలే, కొత్తగా ఏం చెప్పట్లేదు. 2014 చూసుకుంటే వరి యొక్క శాతం అనేది పెరుగుతూ వస్తుందా తగ్గుతూ వస్తుందా వానాకాలంలో సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ఏదైతే మనం చెప్పుకున్న ఆ యొక్క నైరుతి పవన కాలంలో చూసుకుంటే వరి యొక్క డామినేషన్ అనేది పెరుగుతూ వస్తుంది. ఒకప్పుడు 22% ఉన్న వరి ఈ యొక్క నీటిపారుదల వస్తువులు అనేది అధికంగా కల్పించడం వల్ల, అంటే గత 10 సంవత్సరాలలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ, మిషన్ కాకతీయ లాంటి పథకాలు కానీ, ఓకేనా, ఈ యొక్క ఏదైతే ప్రధానమంత్రి కృషి వికాస్ యోజన లాంటి పథకాల వల్ల కానీ, ఓకేనా, అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చొరవ వల్ల, ఓకేనా, ఆ యొక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అనేది సకాలంలో పూర్తి చేయడం వల్ల ఆ యొక్క పంట విస్తీర్ణం అనేది పెరిగింది. ఆ యొక్క వరికి సంబంధించిన పంట విస్తీర్ణం పెరిగింది. అట్ ద సేమ్ టైం పత్తికి సంబంధించిన పంట విస్తీర్ణం అనేది కూడా స్వల్పంగా పెరిగిందన్న సంగతి చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది. దాని యొక్క ఇంపాక్ట్, దాని యొక్క ప్రభావం అనేది ఇతర పంటల మీద పడింది. ఏదైతే మనం చెప్పుకున్న మొక్కజొన్న, మనం చెప్పుకున్న కందిపప్పు, మనం చెప్పుకున్న సోయాబీన్ అనే విషయంలో మాత్రం ఆ యొక్క షేర్ అనేది, దాని యొక్క వాటా అనేది ఓవరాల్గా తగ్గింది. సో ఇంతకుముందు మీకు 2021, 2022 కేవలం ఆ 2 ఇయర్స్తో పోల్చడం జరిగింది. ఇక్కడికి వచ్చేసరికి మనకి ధోరణులు అంటాం, ఓకేనా. ఆ యొక్క ధోరణులు ఏదైతుందో ట్రెండ్స్ పరంగా చూసుకుంటే ఓవరాల్గా మీకు చెప్పిన ఆ యొక్క స్టేట్మెంట్స్, ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా చాలా స్పష్టంగా ఇక్కడ మనకి తెలుస్తుంది.